హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నా స్టోరీస్. గాయ్స్, ఈ వీడియోని మీరు పూర్తి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోని మీరు పూర్తి వరకు చూస్తేనే కదా వీడియో ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉందని మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు పూర్తి వరకు చూసి మీకు నచ్చలేదంటే డిస్లైక్ చేయండి. ఒకవేళ నచ్చితే మర్చిపోకండి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అర్జున్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఎప్పుడంటే మన హీరో అర్జున్ హీరోయిన్కి ప్రపోజ్ చేసిన తర్వాత ఒక సాంగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కాలేజ్కి వెళ్తారనమాట. కాలేజ్కి వెళ్ళేసి ఇంకా మన హీరో అర్జున్ తన ఫ్రెండ్స్తో ఇంటికి వెళ్తాడు. బైక్ పైన వెళ్తూ ఉంటాడు. ఫోన్ కాల్ వస్తుంది. ఎవరంటే తన ప్రొఫెసర్. అంటే ప్రతి కాలేజీలో ఒక ప్రొఫెసర్కి, ఒక టీచర్కి ఒక బెస్ట్ స్టూడెంట్ అనేది ఉంటాడు అనమాట. అలా మన ఆ కాలేజీలో ఒక ప్రొఫెసర్కి మన హీరో అర్జున్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే చాలా క్లవర్ స్టూడెంట్ కాబట్టి ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఆ ప్రొఫెసర్ మన హీరో అర్జున్కి ఫోన్ చేసి, అర్జున్, నేను నీకు ఒక విషయం చెప్పాలి, రేపు కాలేజీకి వచ్చినప్పుడు మాట్లాడదాం, పొద్దున్నకి నేను నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు వచ్చి అని కంగారుగా చెప్తూ ఉంటాడు అనమాట. సరే సార్, అయ్యింది, నేను వస్తాను, మాట్లాడదాం అని చెప్తాడు. ఇంకా తను ఇంటికి వెళ్ళేసి రిలాక్స్ అయ్యి తినేసి పడుకుంటాడు అనమాట. అప్పుడు మన హీరోయిన్ అర్జున్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇద్దరు ఇంకా లవర్స్ అన్నాక ఉంటుంది, మాట్లాడుతూ ఉంటారు అనమాట. సరే అనేసి ఇంకా మాట్లాడగా ఒక గంట 2 hours తర్వాత మాట్లాడేసిన తర్వాత, నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది, నన్ను వచ్చి తీసుకెళ్తావా అనేసి హీరోయిన్ మన అర్జున్ అడుగుతుంది. సరే వస్తానేసి బైక్ పైన వెళ్ళేసి తినేసి మాట్లాడుకొనేసి మన హీరోయిన్ని వాళ్ళ ఇంటికి డ్రాప్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ కాలేజ్ చీఫ్ హీరోయిన్ ఫాదర్ చూస్తాడనమాట. అర్జున్ని చూసి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళాక ఎవరెతను అని అడుగుతాడు అనమాట హీరోయిన్ని. మన కాలేజీలో చదువుతున్నాడు డాడీ, అతను అర్జున్, మీకు తెలియదు, అతను చాలా బ్రిలియంట్ స్టూడెంట్, టాపర్ మన కాలేజ్ కాదు. ఓ అర్జున్ అంటే అతనేనా అనేసి లైట్ తీసుకుంటాడు అనమాట. సరే అనేసి నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్తారు. నార్మల్గా యథావిధిగా కాలేజ్కి వెళ్తారు అనమాట. కాలేజ్లో చాలా మంది గుంపులుగా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఏమంటే నైట్ ఈవినింగ్ ప్రొఫెసర్ అర్జున్తో మాట్లాడిన తర్వాత నైట్ 11-12 ఆ టైం మధ్యలో ప్రొఫెసర్కి హార్ట్ అటాక్ వస్తుంది. వచ్చిన తర్వాత ప్రొఫెసర్ వైఫ్ అంబులెన్స్ కాల్ చేస్తుంది అనమాట. కంగారుగా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇంటికాడికి వస్తారు. ఇదే టైం చూసుకొని అంబులెన్స్ వచ్చేస్తుంది అక్కడికి. ఎవరంటే మూవీ స్టార్టింగ్ లో నేను చెప్పా కదా, యాక్సిడెంట్ చేయడం, పేషెంట్స్ ని తీసుకెళ్ళిపోవడం, వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు వచ్చి ప్రొఫెసర్ ని తీసుకెళ్ళిపోతారు. ఇదంతా జరిగి కానీ ఆ ప్రొఫెసర్ హాస్పిటల్కి వెళ్ళాడు. 2-3 hours అయిపోతుంది. వైఫ్ చాలా కంగారు పడుతూ ఉంటారు అనమాట. ఆ ప్రొఫెసర్స్ తో పాటు అక్కడున్న రిలేటివ్స్ ఉంటారు కదా ఇంటి చుట్టుపక్కల, వాళ్ళు వెళ్తారనమాట. ఈమె డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తుంది. అంబులెన్స్ వచ్చిందని అడిగితే ఇంకా రాలేదు అని చెప్తారు అనమాట. ఇంకా ఆ కాలేజ్ అంటే ఆ అంబులెన్స్ యాక్చువల్గా రావాల్సింది కాలేజ్కి, కానీ ఇంకా రాలేదు. ఆమె చాలా కంగారు పడిపోతుంది. పోలీసులకు ఫోన్ చేస్తుంది అనమాట. ఈ విధంగా ఈ కాలేజీలోని ప్రొఫెసర్, ఆయనకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, అంబులెన్స్ వచ్చి పికప్ చేసుకున్నారు, వస్తామని చెప్పారు, కానీ నేను వచ్చేలోపు వాళ్ళు వచ్చి ఉండాలి, కానీ ఇంతవరకు రాలేదు అనేసి పోలీసులకు చెప్తారనమాట. ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ డే అర్జున్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అందరూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఏమైందని అడిగితే నైట్ ప్రొఫెసర్కి హార్ట్ అటాక్ వచ్చింది, కానీ ఆయన మన కాలేజ్కి రాలేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు అని చెప్పగానే మన హీరో అర్జున్కి గుర్తొస్తుంది అనమాట. ప్రొఫెసర్ వైఫ్ దగ్గరికి వెళ్ళేసి అడుగుతాడు, మీరు
ఏ హాస్పిటల్ కాల్ చేసి అంబులెన్స్ పిలిపించారు అనేసి. నేను 108 కాల్ చేశాను అర్జున్, కానీ అంబులెన్స్ అయితే వచ్చింది అని చెప్తాడనమాట. ఇంకా అర్జున్ 108 కేర్కి వెళ్ళేసి అడుగుతాడనమాట, ఈ ఏరియా నుండి కాల్ వచ్చింది, మీరేమన్నా వెళ్ళి పికప్ చేసుకున్నారా అని. లేదు సార్, ఫోన్ అయితే వచ్చింది, అంబులెన్స్ వెళ్ళే ధరలో టైర్ పంచర్ అయిపోయి లేట్ అయిపోయింది, ఫోన్ చేస్తే మళ్ళా అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనేసి మేము రిటర్న్ వచ్చేస్తామని చెప్తారనమాట. మన హీరో అర్జున్కి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సార్ ఏమో మీతో మాట్లాడాలి అర్జున్ అనేసి కంగారుగా మాట్లాడారు, నైట్ సడన్ హార్ట్ అటాక్ ఏంటి, అదే టైంలో వచ్చి అంబులెన్స్ లో తీసుకెళ్ళిపోవడం ఏంటి అనేసి డౌట్ వచ్చేసి పోలీసుల దగ్గరికి వెళ్తాడు అనమాట. మన హీరో అర్జున్కి తెలిసిన ఒక అతను సిఐ వర్క్ చేస్తూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్తే, అర్జున్ నువ్వు 2-3 months ఇక్కడ లేదు, నీకు తెలియదు, ఈ 2-3 months లో ఇలాంటివి చాలా జరిగాయి అర్జున్, ఫోన్ చేస్తే వచ్చే అంబులెన్స్ వేరే, తీసుకెళ్ళిపోయే అంబులెన్స్ వేరే, మేమైతే ఇప్పటికీ 2-3 పట్టుకున్నాం, ఇలాంటి కేసులు పెండింగ్ లో దాదాపు 15 ఉన్నాయి అర్జున్ అని చెప్తాడు అనమాట. ఎవరు? అర్జున్ ఫ్రెండ్ సిఐ. చెప్పగానే అసలు ఏం జరుగుతోంది మన సిటీలో అనేసి అర్జున్ తన ఫ్రెండ్ని అడుగుతాడు. ఏమైందో తెలియడం లేదు అర్జున్, 2-3 కేసులు అయితే పట్టుకున్నాం, అంటే అంబులెన్స్ చేసి పట్టుకున్నాం, వాళ్ళైతే పరారీలో ఉన్నారు అర్జున్, ఎవరు కనిపించలేదు, మేము ఎంతో ట్రై చేసాం, ఆ అంబులెన్స్ డీటెయిల్స్ కూడా తీసుకున్నాం, కానీ అన్ని ఫేక్ ఉన్నాయి అర్జున్, లాస్ట్ టైం మనం వెళ్ళి ఎంక్వైరీ చేసాం కదా, సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి అన్ని, ఇది ఎవరు చేస్తున్నారో తెలియడం లేదు అర్జున్, అసలు ఎందుకోసం చేస్తున్నారో తెలియడం లేదు అనేసి చెప్తాడు అనమాట. సరే పెండింగ్ అసలు ఏమన్నాయి చూపించు అనేసి. మన హీరో అర్జున్ వాళ్ళ నాన్నగారికి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తికి బాడీలో పార్ట్స్ తీసుకొని లేక్లో పడేసింది, అది అలాగే పెండింగ్ లో ఉండిపోతుంది అనమాట. దాన్ని తీస్తాడనమాట మన హీరో అర్జున్. ఇంకా గాయ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మీకు నచ్చితేనే. ఒకవేళ ఈ సినిమా స్టోరీ మీకు నచ్చలేదంటే డిస్లైక్ చేశాను, నేనేమనుకోను. బాయ్ ఫ్రెండ్స్, మరొక ట్విస్ట్తో రేపు కలుద్దాం.